మంగళగిరి ఏపీఐఎస్సీ బిల్డింగ్ వద్ద కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన ఎస్సీ మహిళ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాకు 2023లో 2 ఎయిర్ బస్సులకి టెండర్ వేసుకున్నాం సార్. జగనన్న బడుగు వికాసం అనే ఒక పథకం కింద ఎస్సీలకి 45% సబ్సిడీస్ ఇస్తానని గవర్నమెంట్ మాకు టెండర్ వేయమన్నారు సార్. అలాగే మేము ఆర్టీసీలో 2 బస్సులు టెండర్ వేసుకున్నామండి. అలాగే మాకు 2024 ఇంకో సార్ జనవరిలో శాంక్షన్ లెటర్ వచ్చిందండి. శాంక్షన్ లెటర్ వస్తే మాకు గవర్నమెంట్ వచ్చేసి ఇదిగో సార్ 42 అమౌంట్ ఉంటుంది చూడండి సార్. ఇక్కడ ఇదిగోండి 42,61,283 రూపాయలు మాకు సబ్సిడీ రిలీజ్ చేసింది సార్. ఇది వచ్చేసేసి మన గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ ఈ ఎంఎస్ఎంఈ ఎంత ఇచ్చారనేది నాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు సార్. ఓన్లీ ఎయిర్ బస్సులు వాళ్ళకి 56 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేశానని అనౌన్స్ చేసిందండి. అది ఈ బస్సుల నిమిత్తమై మేము టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఎదురు పడిపోయాం సార్. నిజంగా మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు సార్. ఇప్పుడు మాది 4 సంవత్సరాల నుంచి వీటి కోసమే కొట్లాడుతున్నాం సార్. 2020లో రిలీజ్ చేసింది సార్ గత ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్సిడీస్ ఎక్కడ అధికారులు అడిగాం సార్. అలాగే ఆ 4 సంవత్సరాల్లోని ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నాం సార్. గవర్నమెంట్ ఇలాగ అమౌంట్ రిలీజ్ చేసిందండి బడ్జెట్ ప్రకారంగానే. అందులో 305 బస్సులు అన్నారు సార్. ఎంతమందికి వేసారో తెలియదు సార్. గత 3-4 టైమ్స్ నేనే వచ్చాను సార్ ఇక్కడికి. వస్తే మొత్తం ఈ బస్ బడి ఓనర్లు అందరూ మొత్తం సబ్సిడీలు వాళ్ళందరూ వచ్చారండి. అప్పుడు ఏమని చెప్పారంటే మీది లాగిన్లో ఉంది అయిపోద్ది టోటల్ అందరికేనని చెప్పారండి. వెళ్ళిపోయాము. ఇంకా లేదు సార్, మాకు లేదు. ఇంకా ఎలా అంటే మాకు బస్సులకు పెట్టుబడి పెట్టుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇల్లు తనఖా పెట్టేసాం సార్. 20 లక్షలు అప్పు చేసాం సార్. పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేదండి. నిజంగా తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్. ఈ రోజు ఒక ఆడదాన్ని అయ్యుండి రోడ్డుకి నేను ఇలా ఏడుతున్నారంటే నా బాధ మీరైనా అర్థం చేసుకోండి సార్. పిల్లలకి కనీసం తిండి పెట్టుకునే పరిస్థితి కూడా లేదు సార్. అందుకే నేను ఎవరిని అడగలేదు సార్. నాకు ఏమీ తెలియదండి. అందుకే నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను సార్. ఏది ఏమైనా నాకు సబ్సిడీస్ రిలీజ్ చేస్తేనే నేను ఈ ఆఫీస్ ముందు నుంచి కదులుతాను. లేదంటారా నా సావైనా బతుకైనా ఇక్కడే. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు భవానీపురం బాధితులు వచ్చి తమ సమస్యలను సీఎంకు వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. 1998లో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన డబ్బులతో కొన్న ఫ్లాట్ అండి అది. అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని, ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్పచెప్పొచ్చామండి. ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు. మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి. అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం అన్నా చేరకపోయిద్దా, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి, రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము, మీరు ఇది ఈ టైంలో రావడం, మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు, రేపు 11 గంటలకి రండి అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నామండి. ఇప్పుడు వెళ్ళినా కానీ మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప మాకేమి ఇంకా లేదండి. అక్కడ అన్నీ ఆగండి, 11 గంటలు ఆగండి, ఇంకొక గంట ఆగండి, స్టే వచ్చింది అని అంటే లేదు, మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి, మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి. నిజంగానే అవి జరిగాయి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఒక సీఎం గారు తప్ప ఇంకా మాకెవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి. మా పరిస్థితి ఏం బాగాలేదు. కొంచెం సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్ళి మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి. సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది. కానీ ఈరోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను
అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఈరోజు మా ఫ్లాట్లు అన్యాయంగా కూల్చేశారు సార్. సుప్రీంకోర్టులో స్టే వచ్చినా సరే లేదు, మాకు హార్డ్ కాపీ కావాలని ఆన్ ది స్పాట్లో అసలు మాట సుప్రీంకోర్టు కాదు, మాకు హార్డ్ కాపీ కావాలని చెప్పేసి కోర్టు ధిక్కరం చేసి మా స్థలాలన్నీ మా ఇల్లులన్నీ పడేస్తే మాకు ఏం చేయాలో తెలియక మేము ఉండాలంటే అక్కడ రోడ్డు మీద ఉండాలి. కానీ మాకు న్యాయం జరగాలంటే సీఎం గారు లోకేష్ గారు వీళ్ళు ఏమన్నా చేస్తారని మేము సీఎం గారి ఇంటికి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఇప్పుడు సీఎం గారిని ఈ టైంలో కలవటం కష్టం అండి. రేపు మార్నింగ్ 11 o'clock వస్తే మిమ్మల్ని కల్పిస్తానని ఎస్ఐ గారు చెప్పారండి. మీకు తెలుసా, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్. నెల్లూరు జిల్లాలో సిపిఎం నాయకులు పెంచలయ్య హత్యను ఖండిస్తూ మంగళగిరి మిద్దె సెంటర్లో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి జవహర్లాల్, జెవి రాఘవులు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మంగళగిరి కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యాన ఈ రాష్ట్రంలో నెల్లూరులో ప్రజా కళాకారుడు, యువజన నాయకుడు కామిడి పెంచలయ్యను మాఫియా ముఠా, గంజాయి ముఠా అతి దారుణంగా హత్యగామిపడ్డారు. అతను చేసిన పని ఏం చేయటంటే హత్యగామించబడటానికి గంజాయికి వ్యతిరేకంగా, మాఫియాలకు వ్యతిరేకంగా అక్కడున్న యువకులు పక్కదావ పడుతున్నారు. దీన్ని వ్యతిరేకించాలనే ఒక నినాదం తీసుకొని పాటల ద్వారా, కళారూపాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజలంతా ఈ గంజాయికి, ఈ మాఫియా ముఠాకి వ్యతిరేకంగా తయారవుతున్నారంటే కక్కస్తోటి అక్కడ గంజాయి అమ్మటానికి లేదు. యువత నాశనం అయిపోతూ ఉన్నారు, పక్కదావ పడుతూ ఉన్నారు, విద్యార్థులు నాశనం అయిపోతూ ఉన్నారు, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాడే పెంచలేని అక్కడ ఈ మాఫియా ముఠా, ఈ గంజాయి ముఠా వాళ్ళ ఆగడాలని ఆగిపోతున్నాయి. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, యువకులు రోడ్డు మీదకి వస్తున్నారు, మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు, కంప్యూటర్లకు ఏర్పడ్డారు. వాళ్ళ వ్యాపారం కుంటుపడిపోయింది, వ్యాపారం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆ ఉన్నటువంటి మతోన్మాదంతో, ఆ ఉన్నటువంటి అక్స్తోటి చంచలైన దానికి చంపేలో ప్రజా కళాకారుడు, సిపిఎం పార్టీ నాయకుడు కామ్రేడ్ పెంచలేని గంజాయి మాఫియా దారుణంగా నరికి చంపినటువంటి ఘటన మానవ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన. ఒక ప్రక్కన హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గంజాయిని అరికడతామని, డ్రగ్ మాఫియాని అరికడతామని చెప్పి రోజు పత్రికల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు, మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు. యూనివర్సిటీలు కేంద్రాలుగా చేసుకొని డ్రగ్ మాఫియా నడుస్తూ ఉందనేది ఇవాళ కనపడుతున్నటువంటి వాస్తవం. ఈ డ్రగ్ మాఫియా వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం నెల్లూరు జిల్లాలో పెంచలయ్య నాయకత్వాన బృందాలు బయలుదేరి వీధి వీధిన, గ్రామ గ్రామాన ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఉన్న దశలో ఈ డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా సాగించేటువంటి ప్రచారం తమ ఉనికికి ప్రమాదమని, తమ ఆగడాలకి ప్రమాదమని, తాము చేసేటువంటి ఈ మాఫియా వ్యాపారానికి ప్రమాదం అని గుర్తించినటువంటి ఈ ముఠాలు అత్యంత దారుణంగా పగలు నరికి చంపినటువంటి ఘటన మనం చూసాం. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు కదిలితే ప్రకటనలు చేస్తారు, మెదిలితే ప్రకటనలు చేస్తారు, అంతర్జాతీయ సదస్సులు నడుపుతూ ఉంటారు. మరి ఇవాళ అంతర్జాతీయ సదస్సుల నుంచి తీసుకొచ్చేది డ్రగ్గా అని అడుగుతున్నాం మేము. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఈ మాఫియా చేసినటువంటి హత్యని ఖండించాలి. సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి
కామ్రేడ్ పెంచలయ్యని హత్యాకాండని నిరసిస్తూ సిపిఎం పార్టీ మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయటం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో నెల్లూరు జిల్లాలోనే కాదు, మంగళగిరి పట్టణంలో కూడా అనేక హై స్కూళ్ళు, కాలేజీల్లో ఈ డ్రగ్స్ సంస్కృతి వచ్చేస్తుంది. గంజాయి కానీ అనేక రకాలైనటువంటి డ్రగ్స్ ఈరోజు పిల్లలు సేవిస్తూ ఉన్నారు. అనేక అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. షాడిస్టులుగా మారుతూ ఉన్నారు. ఈరోజు ఈ డ్రగ్ ప్రభావంతో అనేక చోట్ల హత్యలు, అత్యాచారాలు, మహిళల్ని రేప్ చేయటాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం డ్రగ్స్. ఈ డ్రగ్స్ మంగళగిరిలో కూడా అనేక చోట్ల పట్టుకుంటూ ఉన్నారు. కేజీలు, బస్తాలు పట్టుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్లు, రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అప్పుడప్పుడు తగలబెడతా ఉన్నారు. అయినప్పటికీ ఇది విపరీతంగా ప్రవాహం జరుగుతూనే ఉంది, అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ డ్రగ్స్ సేవించడం అనేది రాష్ట్రంలో విపరీతంగా జరుగుతూ ఉంది. మరి ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అరికట్టకపోగా ఇదొక ఆదాయ వనరుగా తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఈ డ్రగ్స్ని అమ్ముకొని లాభం పొందుతూ ఉన్నారని చెప్పి మేము విమర్శ పెడతా ఉన్నాం. పెదవడ్లపూడి శ్రీ భగవాన్ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ దత్తాత్రేయ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మందిరం ఆధ్వర్యంలో శ్రీదేవి సమేత దత్తాత్రేయ స్వామివారి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతులు, పాతూరి సుధారాణి హోమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇవాళ మార్గశిర పౌర్ణమి. దీని విశిష్టత ఏంటంటే దత్తాత్రేయుల వారి జయంతి. మనకి దక్షిణామూర్తి ప్రథమ గురువు అంటారు. ఆ తర్వాత మనకి దత్తాత్రేయుల వారే గురువు. మౌనవాక్య పరబ్రహ్మ అంటారు. దక్షిణామూర్తి రూపంలో ఆయన మౌనంగానే భక్తులకి జ్ఞానోపదేశం చేసేవాళ్ళు. ఆయన మొహం చూసే భక్తులు నేర్చుకునేవాళ్ళు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి దత్తాత్రేయుల వారుగా త్రిమూర్తులు అవతరించి అందరికీ సామాన్య ప్రజలను కూడా యోగం ద్వారా యోగానికి సామాన్యమైన ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అన్న దీనితో ఆయన అత్రి అనసూయలకి జన్మించడం జరిగింది. ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ప్రకృతిలో గురువుల్ని తీసుకొని ఎలా సామాన్య గృహస్థు ఎలా యోగాన్ని చేసి తద్వారా మోక్షానికి ఎలా చేరుకోవాలో ఈ దత్త దేవుని మనం అనుసరించడం వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ ఇవాళ వచ్చారు, దత్తుడి గురించి తెలుసుకున్నారు, దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే దత్తాత్రేయ స్వామిని కనుక ఒక్కసారి మనం ఆయన్ని ఆశ్రయించామంటే మన ముందు తరాల వరకు ఆయన మనం మర్చిపోవచ్చు, మన వంశీకులు మర్చిపోవచ్చు. కానీ ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి అందరికీ దత్తుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు అనగా గురువారం దత్త జయంతి. ఈరోజు గురువారం దత్త జయంతి రెండు కలిసి రావడం మంచి రోజు. అలాగే ఈ భగవాన్ శ్రీ సత్యశ్రీ మందిరం నందు ఈరోజు హోమం జరిగింది. అదే సందర్భంగా రేపు అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా పూజ చేయించాము. ఈ సినిమా అఖండంగా బాగా వెలిగిపోవాలని, సక్సెస్ రేట్ బాగా రావాలని ఇంతకుముందు అవార్డు తీసుకున్నది. మళ్ళా ఆ అవార్డులు రావాలని ఆ హరహర మహాదేవుడి సమక్షంలో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ భగవాన్ సత్య సాయిబాబా నందు భగవాన్ సాయిబాబా ఆశీస్సులు కూడా ఉండి బాగా సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని చేరుస్తాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. నూతనంగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన తురక రామారావును గురువారం మంగళగిరిలో పలువురు బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నాయకులు రామారావును శాలువాలు, పొలమలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కుంచాల కృష్ణకిషోర్, తురక లవకుమార్, మీనుగా ఆంజనేయులు, పేరేచెర్ల గోపి, కొమర వెంకట్, కాపు సంఘం నాయకులు తిరుమలశెట్టి సురేంద్ర, ఎస్టీ నాయకులు మేడా చైతన్య, సగర సంఘం నాయకులు నక్క దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో దత్త జయంతి సందర్భంగా జీవీఆర్ ఆచార్యులు అండ్ రఘురామాచార్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యాన
సాధువులకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు నాని, లక్ష్మీ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మార్గశిర మాసం పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా ఈరోజు జీవీఆర్ ఆచార్యులు అండ్ రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ తరపున సాధువులకి పేదలకి చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 250 మంది సాధువులకి దుప్పట్లు తుండ్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చల్లగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలి అని చెప్పని ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి జీవీఆర్ ఆచార్యులు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా సాధువులకి పేదలకి అందరికీ దుప్పట్లు టవల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ లక్ష్మీ సామ్రాజ్యం గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు, ఉపాధ్యక్షులు మల్లవరపు మల్లికార్జున శర్మ గారు, విజయసింహ భరద్వాజ్ గారు, అలాగే వెంపటి శివకుమార్ గారు తదితర శిష్య బృందం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేట్టు చేశారు. మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోసయ్య వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యాన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహాసభ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ, మహాసభ నాయకులు మాజేటి గోపాలకృష్ణ, గాదంశెట్టి సుజాత, లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు మేకల మోహన్ రావు, వామ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఫౌండర్ చైర్మన్గా ఉన్నటువంటి వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. అట్లానే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాము. ఈ కార్యక్రమంలో చాలామందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కాదన సుజాత గారు, అట్లానే ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు అందరం కలిసి పాల్గొన్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. కీర్తిశేషులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించి తదనంతరము తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్గా కూడా సేవలందించిన మహానుభావుడు డాక్టర్ భీష్మాచార్య కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలో డిబిఎన్ గారి హౌస్ దగ్గర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విభాగ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ గారి నేతృత్వంలో, అలాగే మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి గాదంశెట్టి సుజాత గారి దంపతులు, అట్లాగే రత్నపట్ట ఫ్రెండ్స్ అందరం కలిసి కొంతమంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని దేవతి భగవన్నారాయణ గారి ఆఫీస్ ముందు వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం అండి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య పెద్దలకు మా లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జైవాస్వి జై జైవాస్వి. ఈరోజు కొణిజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా మంగళగిరి ఆర్యవైశ్యులందరూ కూడా ఇక్కడ ఆయనకి నివాళి అర్పించుకోవడానికి వచ్చాము. వామ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి స్టేట్ అధ్యక్షులైనటువంటి దేవతి భగవన్నారాయణ గారు, అట్లాగే మా గోపాలకృష్ణ గారు, ఇంకా మా ఊరి పెద్దలందరూ కలిసి కొంతమంది ఆడవాళ్ళకి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. రోసయ్య గారికి తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి, ఈదులముడి డేవిడ్ రాజు, గాదే బాబు, ఈదులముడి డేవిడ్ రాజు, గోరే బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి పట్టణం మొత్తం మీద 11,842 ఇవాళ కోటి సంతకాల కార్యక్రమంలో జరిగాయి. బ్రహ్మాండంగా ప్రతి చోట కూడా స్పందన వస్తుంది సామాన్య ప్రజానీకం నుంచి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఒక అన్యాయాల్ని, అవకతవకల్ని, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పేదవాళ్ల జీవితం మీద ఎంతవరకు భారం పడుతుందని ప్రతి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో వారి కార్యకర్తలు అందరి ఇళ్ళకు కూడా తీసుకెళ్లారు ఈ సమాచారాన్ని. ఇదంతా కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఈ సమస్య మీద తిరగబడే రోజు ఇంకా ముందు రోజుల్లో రాబోతుందని, ఇవాళ ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి పతనం అనేది ఈ కోటి సంతకాల కార్యక్రమం నుంచే ప్రారంభమవుతుందని తెలియజేయడానికి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు తాడేపల్లి పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రామారెడ్డి గారికి పార్టీ పిలుపు మేరకి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ఈ పట్టణంలో విజయవంతమైన సందర్భంలో ఈరోజు సంతకాలు సేకరించిన 11,842 సంతకాల సేకరణ పత్రాలని ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి రామారెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళ మద్దతుని కూడగట్టుకొని ఈరోజు మేము సంతకాల సేకరణ రూపంలో నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటాన్ని ఆపుద్దని చెప్పి, ఈ కోటి సంతకాల ఉద్యమం ద్వారా అయినా ఆపుద్దని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆపే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తాడేపల్లి 5వ వార్డులో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దారాదాసు, యాదవ అటవీ శాఖ డైరెక్టర్లు తాడిబోయిన భాస్కర్, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వారు వెంకట్రావు గారి అధ్యక్షతన నారా లోకేష్ బాబు గారు ఆదేశానుసారము ప్రతి బూత్కి వెళ్ళి వార్డులో బూతుల వారీగా మేము సర్వే చేయమన్నారు. ఈ సర్వేలో వెంకట్రావు గారు, మేమంతా కూడా తెలుగుదేశం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ డ్రైవ్లో అధ్యక్షులు వెంకట్రావు గారికి సమస్య విన్నవిస్తున్నారో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేయటం, స్పాట్లోనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వెంటనే పురమాయించి చేయడం కూడా జరుగుతుంది. నిన్న కూడా మేము 5వ వార్డు అంజిరెడ్డి కాలనీలో కూడా చేసాం. వెంటనే అక్కడ డ్రైన్లు కానీ లైట్లు కానీ చెప్పారు. వెంటనే వారు స్పందించేసి వెంకట్రావు గారు అన్నీ కూడా వేయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటం కూడా వాళ్ళ బాధ్యతే. వాళ్ళు పరిశుభ్రంగా ఉండటం కూడా చూసుకోవాల్సిందే. ప్రతిరోజు చెత్త కుండీలు వేయటం, వచ్చిన ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సరిగా వేస్తున్నారు లేదని ప్రజలు కూడా దీని మీద చర్య తీసుకొని వాళ్ళ మీద బాధ్యతగా అడగటం, తెలియటం అన్నీ కూడా తెలుసుకోవాలి. మంగళగిరి కాన్స్టెన్సీలో తాడేపల్లిలో మా లోకేష్ గారి ఆదేశానుసారం మేరకు మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 5వ వార్డు తాడేపల్లి 5వ వార్డులో మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయడం జరుగుతుంది. అపోజిషన్లో ఉన్నప్పుడే కాకుండా మరి రీడింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా ప్రతి ఒక్క గడప తొక్కి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ స్ట్రీట్ లైట్లు కూడా వెలగట్లేదని చెప్పి సమస్య వచ్చింది. అది కూడా మేము నోట్ చేసుకోవడం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెంటనే పిలిచి మరి అక్కడికక్కడ ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే డ్రైనేజీ సిస్టమ్ కూడా మరి అస్తవ్యస్తంగా ఉందని చెప్తున్నారు. వాటిని కూడా మరి డ్రైనేజీ సిస్టమ్ కూడా మరి అందరినీ పిలిచి
మరి అలాగే శానిటైజర్ను కూడా పిలిచి అంతా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో శుభ్రపరచడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫంక్షన్ వస్తుంది. ఉదయాన్నే మరి 1వ తారీఖు ఉదయాన్నే లేపి ఫంక్షన్లు ఇస్తున్నారని చెప్పేసి అవ్వాతాతలు గారు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అలాగే కొత్త ఫంక్షన్లు కూడా వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ అవుతాయని మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కొత్త ఫంక్షన్లు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. స్థానిక సమస్యల గురించి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వార్డులో డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్లో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, ఎట్లా ఉన్నారు మీరు, మీకు ఇంకా ఏమన్నా కావాలా ఇప్పుడు అని అందరిని అడగడం జరుగుతుంది. అందరూ మంచిగా స్పందిస్తున్నారు. చక్కగా ఫంక్షన్ తీసుకుంటున్నామమ్మా, ఇంకా ఈ కొన్ని ఏరియాల్లో ఇళ్ల పట్టాలు కావాలని అడుగుతున్నారు. దానికి ఆల్రెడీ లోకేష్ గారు వచ్చే నెలలో కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే కొంత నీటి సమస్య ఉందని చెప్పారు, ఆ సమస్యను కూడా త్వరలో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు. అలాగే కొంచెం డ్రైన్ సమస్యను గురించి మాట్లాడుతున్నారు. అది మనకి అవుట్ఫాల్ డ్రైన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు జరుగుతున్నాయి. దాని గురించి నెక్స్ట్ అందరికీ మున్సిపాలిటీకి ఫోన్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని రెక్టిఫై చేయండి అని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల వాసవి కన్యకా పరమేశ్వర సత్రం నందు గురువారం సాయంత్రం కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు మహేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు చుండూరు మోహన్ కుమార్, చుండూరు లక్ష్మణ్ కుమార్, దుంప కళ్యాణి, చీదెళ్ల నాగకోటి కుమార్, కారుమూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. జోహార్ కొంజేటి వసీ గారు ఈరోజు ప్రముఖ ఆర్థికవేత్త, బాధ్యత, అదేవిధంగా యువతకి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ కొంజేటి వసీ గారు 4వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల మండల ఆర్యవైశ్య సంఘం తరఫున దుగ్గిరాల వాసవి కన్యకా పరమేశ్వర సత్రం నందు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. వసీ గారు అంటే ప్రముఖ ఆర్థికవేత్త, సమైక్య ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో 16 సార్లు బడ్జెట్ పెట్టి ఏకైక వ్యక్తి, భారతదేశంలోనే మనకి గుర్తింపదగ్గ వ్యక్తి. మరి 16 సార్లు బడ్జెట్ పెట్టిన వ్యక్తి ఎవరు ఈ భారతదేశంలో ఏ ఆర్థిక మంత్రి లేదు. అటువంటి ఖ్యాతి ఖండించిన ఆయన మన ప్రాంతంలో జన్మించి మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక పదవులు చేసి మరి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళిన వ్యక్తి మరి కొంజేటి వసీ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది మనందరం కూడా ఉదాహరణగా గమనించాలి. కొంజేటి వసీ గారు చూసుకుంటే మరి ఆయన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేసి 2 పర్యాయాలు తమిళనాడు రాష్ట్రంలో సమైక్యతను తీసుకొచ్చిన ఘనత ఆయనకే ఉంది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి యువత అంతా కూడా ఆయన స్ఫూర్తి, ఆయన మార్గదర్శకాలతో నటించి రాజకీయంగా ఈరోజు ఎదగాలని చెప్పి మేము యొక్క మండల ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నాము. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి, ముస్లిం మైనార్టీ వర్గానికి అర్హత కలిగిన పేద ప్రజలందరికీ వెంటనే పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మండల అధికారులకు అర్జీలు అందించారు. ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకు అర్జీలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్, న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ, బన్నారపు నరేష్, అత్తోట నీలాంబరం, దున్న రత్నబాబు, పొన్నూరి రాజారావు, చెరుకుమల్లి నాగేశ్వరరావు, ముద్ద రాంబాబు, బెజవాడ మరియమ్మ, అత్తోట రామారావు, పినపాటి సంధ్యారాణి, శిలపరుపు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాగరాజు మాట్లాడారు. 63 సంవత్సరాలు ఉన్న పింఛన్ రావట్లేదు. ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా మీకు రాదు రాదు రాదు, మీ భార్యకి 500 వస్తున్నాయి 500 వస్తున్నాయి అని నాదంతా వెనక్కి కొట్టేస్తున్నారు. నాకు వచ్చేది
డోకరా తరపున వస్తున్నాయండి. నాకు ఎప్పుడు తీసుకెళ్ళినా వెనక్కి కొట్టేస్తున్నారు. నాకు మంజూరు చేయండి. అది బాదివాళం అండి. నాకు పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది. 2010లో మాకు విడాకులైంది. 2012 కాడి నుంచి నేను దరఖాస్తు చేసుకుంటున్నాను ఒంటరి మహిళ పింఛన్కి. ఒక సంవత్సరం అయితే వచ్చింది, మీకు రేషన్ కార్డు లేదని చెప్పి వచ్చిన పెన్షన్ వెనక్కి పెట్టేశారు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను, నాకు అసలు పెన్షన్ అంటూ రావట్లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన కాడి నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను. పెట్టట్లేదు అని వెళ్ళిన కాడి నుంచి చెప్తున్నారు. దయచేసి మాకు పెన్షన్ రావాలని నా పేరు శ్రీనివాసరావు అండి. నక్సల్ పెన్షన్ తెచ్చేస్తాను 4 నెలలు ఇచ్చి ఆపేశారు. ఆ తర్వాత ఎన్నిమాటు ఆఫీస్కి వెళ్ళినాక మాకు సమాధానం చెప్పలేదు. మీకు రావయ్యా నేను వెనక్కి పంపిస్తున్నారు. నాకు 60 ఏళ్ళు వచ్చినాయండి. దాదాపు కాదు, ఇంకా జనవరికి 60 ఏళ్ళు వస్తాయండి. నన్ను అంతీయకుండా ఇబ్బంది పెడుతున్నారండి. దిగ్రాల మండలం పెనుమూలి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా పేదలు, అర్హత గల వాళ్ళు పెన్షన్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం అర్హత ఉన్నప్పటికీ కూడా, ఆధార్ కార్డు ప్రకారం వయసు ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు మంజూరు చేయకుండా, వెబ్సైట్ ఓపెన్ చేయకుండా సైట్ ఓపెన్ కావని చెప్పి పెన్షన్లు ఆపేసింది ప్రభుత్వం. అధికారంలో రాగానే వెంటనే పెన్షన్లు అందరికీ మంజూరు చేస్తాం, కుటుంబంలో ఎంతమంది ఉన్నా పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పుతూ పేదవాళ్ళకి జీవించే హక్కును, సామాజిక భద్రతను కాలరాస్తూ ఉంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ ఉంది ప్రభుత్వం. ఒక వ్యక్తి 63 సంవత్సరాల వ్యక్తి కూడా పెన్షన్ రాక పెనుమూరు గ్రామంలో బాధపడుతూ ఉన్నాడంటే, 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రాకుండా సంవత్సరానికి 50,000 చొప్పున 1,50,000 రూపాయలు అతను రావాల్సిన ఆర్థిక వెసులుబాటుకి భంగం కలిగిస్తుంది ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం వెబ్సైట్ని ఓపెన్ చేసి పెన్షన్ మంజూరు చేయడంలో ఉన్న ఇబ్బందులు మొత్తాన్ని తొలగించి, ఆధార్ కార్డులో ఒక వయసు ఉంటుంది, లెక్కపాకం చూస్తేనేమో వయసు మీరిపోతూ ఉంది, ముసలాయనని కనపడుతూ ఉంది, ఓల్డ్ ఏజ్లో కనపడుతూ ఉంది. ఆధార్ కార్డులో మిస్టేక్ జరిగింది, మిస్టేక్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం పైన ఉంది. దానికి ఒక సెంటర్ని ఓపెన్ చేయాలా, పంచాయతీ ఆఫీసు కేంద్రంగా కూడా ఏజ్ని కరెక్ట్ చేసి వాళ్ళకి అర్హత గల మొత్తం కూడా పెన్షన్ మంజూరు మేము డిమాండ్ చేస్తున్నాం. అది వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, లేకపోతే వితంతు పెన్షన్లు కూడా, పెన్షన్ల మొత్తాన్ని కూడా దీనిపైన ఒక సమూలమైన సమగ్రమైన విచారణ జరిపించి పెనుమూలు గ్రామంలో ఒక యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ బిగిన్ చేసి గ్రామంలో ఉండే పేదల మొత్తానికి పెన్షన్ మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. దత్త జయంతి సందర్భంగా తుళ్లూరు శ్రీ సాయి మందిరం నందు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు మరియు అభిషేకములు, పూలాభిషేకం చేశారు. అనంతరం వివరాలను పూజారి పూర్ణచంద్ర స్వామి సిటీ న్యూస్కు తెలిపారు. మన తుళ్లూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య మందిరంలో ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పుట్టినరోజు పండుగ సందర్భముగా స్వామివారికి ఉదయం కాగడహారతి, అనంతరం పంచామృత, ఫలోదక, చందన అభిషేకములు మరియు స్వామివారికి విశేషంగా 9 రకముల పుష్పములతో పుష్పాభిషేకం జరుగుతున్నది. మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి మందిరం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లు శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య మందిర కమిటీ తుళ్లూరు.